రేవంత్ రెడ్డి మీరు ఇట్లాంటి ఇళ్ళల్లో ఉండగలరా? కానీ ఇట్లాంటి ఇళ్ళ కోసం సాయం కూడా చేయగలరా మీరు? అంతే కదా, ఆయన పెద్ద ఒక ముఖ్యమంత్రి కదా. ఇట్లాంటి వాళ్ళని చూసి ఆయన కొంచెం కూడా కనికరం కదా. మాకు సన్న బియ్యం ఇస్తాను అంటేనే మేము ఓటేసినాం. ఎందుకంటే ఈయన వస్తేనే కొంచెం మేము బాగుపడతామని అనుకున్నాము. మాకు సన్న బియ్యం ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నాడు, మాకు రేషన్ కూడా సరిగ్గా అందట్లేదు. పైసలు వేస్తాం అన్నాడు, గ్యాస్ అవి కూడా గ్యాస్ కూడా తక్కువ వేస్తుంది. గ్యాస్ 1000 రూపాయలు కానీ తక్కువ లేదు. మరి అంటే ఏవైతే మీకు సన్న బియ్యం ఇస్తున్నారో అవే బియ్యం మంత్రులు ముఖ్యమంత్రులు ఇవన్నీ వాళ్ళు కూడా ఇవే తింటున్నారంట కదా. మరి అట్లనా? వాళ్ళ ఇళ్ళలో పోయి చూస్తున్నామా మేడం మేము? మా ఇళ్ళలోకి వచ్చి మీరు చూడగలుగుతారా? మీ ఇళ్ళలోకి వచ్చి మేము చూస్తాం, మేము వాళ్ళ ఇళ్ళలో పోయి చూస్తామా మేము? ఎందుకంటే మా బాధ అన్నది మేము అంటున్నాం. మా బియ్యం చూడండి, బియ్యం కలిసి ఇప్పుడు ఆ బియ్యం కూడా మునిగిపోయిన నీళ్ళల్లో. ప్లాస్టిక్ బియ్యం కూడా చూపిస్తుంటాం మేము, ఆ బియ్యం కూడా నీళ్ళలో మునిగిపోయింది. అట్లా ఏం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం నుంచి? మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అంటున్నారు. కనీసం ఇన్ఫర్మేషన్ ఉంటే మేము వెళ్ళిపోయే వాళ్ళము అని. అవును మేడం, ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పక్కకు జరిగే వాళ్ళం. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాటర్ వచ్చేదాకా కూడా మాకు తెలియదు వాటర్ వస్తుందని. పిచ్చి వల్ల మేడం, ఎందుకంటే వాటర్లు నిలబడాలని మాకు అది ఉంటుందని, నిలబడి బీమాలు తెచ్చుకోవాలని పక్కకు జరిగే వాళ్ళము. అమ్మ వాటర్ వస్తుంది అని ఇంతకుముందు ఇచ్చారు ఇన్ఫర్మేషన్, కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వలే మేడం. గతంలో ఎప్పుడన్నా ఇట్లా వాటర్ వచ్చినాయమ్మా? వచ్చినాయి మేడం, ఇంత ఇబ్బందిగా రాలేదు. ఇంత ఇబ్బందిగా రాలేదు. ఎట్లా అనిపిస్తుంది ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకటేసారి 15 గేట్లు వదిలేసినారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకేసారి ఇట్లా వదిలేసేందుకు మాకు చాలా బాధగా ఉంది. కొంచెం చెప్పి ఇస్తే మా ఏదో కొంచెం రోడ్డు మీద నిల్చున్న వాళ్ళం మేము. చెప్పకుంటే చిన్న పిల్లలు ముసలి ముడుగా వాళ్ళు కొంతమంది చచ్చిపోయే వాళ్ళు, అంతే చిన్న పిల్లలు ఎక్కడ వెళ్తారు? ముసలి ముడుగా ఎక్కడ వెళ్తారు? అంతే అట్లా ఉంటాయి. కొంచెం చెప్పి ఉంటే ఏదో ఒక చోట ఉంటుంటుంది కదా. ఏకదాం అట్లా ఇడిచినందుకు చాలా బాధగా ఉంది.